పుచ్చుపనుదో టెక్నాలజీ పేరా? తెలుగు రేడియో కార్యక్రమాలు సిలోన్ నుంచి వచ్చేవా? అందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమంలోకి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం బ్లూటూత్. ఏంటి బ్లూటూత్? మీలో ఈ పాడ్కాస్ట్ వింటున్న చాలామంది ఈ పాడ్కాస్ట్ని బ్లూటూత్ స్పీకర్లోనో లేకపోతే బ్లూటూత్ హెడ్సెట్లలోనో వింటూ ఉండొచ్చు. సమాచారాన్ని ఒక చోటు నుంచి మరో చోటికి తీగలు లేకుండా పంపించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది అన్న విషయం మనందరికీ బాగా తెలిసిందే. ఈ బ్లూటూత్ లేకుండా ఈ రోజుల్లో పెద్దగా చాలా పనులు చేయడం కొంచెం కష్టంగానే ఉంది కదా. మీ కంప్యూటర్కు ఉన్న బ్లూటూత్ కీబోర్డ్ దగ్గర నుంచి మౌజు లేకపోతే ట్రాక్ ప్యాడ్లు రకరకాలవన్నీ కూడా ఈ మధ్య బ్లూటూత్ తోటే వస్తున్నాయి. మరి ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామా ఈరోజు? మరెందుకు ఆలస్యం, మొదలు పెడదాం రండి. అసలు సమాచారం ఒక చోటు నుంచి మరో చోటికి తీగలు లేకుండా ప్రయాణించడం ఎలా సాధ్యం? ఇదో పెద్ద మ్యాజిక్ లాగా ఉంది అనుకుంటున్నారా? కాస్త ఆలోచించి చూస్తే ఇదంత కొత్త విషయం ఏం కాదు. మనందరం దీన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్న విషయమే. మీరు మీ స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడిన మాట మీ స్నేహితుడు వినాలి అంటే మీ ఇద్దరి మధ్య తీగేమీ అవసరం లేదు కదా. అంటే మీరు సమాచారాన్ని మీ దగ్గర నుంచి అతనికి తీగలు లేకుండానే చేరవేస్తున్నారు. అది ఎలా సాధ్యపడుతుంది? మీరు మాట్లాడిన మాటలు తరంగాలు, అంటే శబ్ద తరంగాలుగా వెళ్ళి ఆ తరంగాల్ని మీ స్నేహితుడి చెవి తనకు అర్థమయ్యేలాగా మారుస్తుంది. అలాగే బయట నుంచి వస్తున్న కాంతి రకరకాల రంగుల్లో ఎలా ఉందో చూడడానికి మీ కళ్ళు, మెదడు ఒక సమన్వయంతో పనిచేస్తూ ఎదురుగా ఉండే వస్తువుని మీ కళ్ళకి చూపెట్టేట్టు చేస్తుంది. అసలు బ్లూటూత్, వైఫై లేకపోతే ఇంకేదైనా తీగల్లేని సమాచార ప్రసార వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఈ చూడటం, వినటం లాంటివి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మిగతావన్నీ సులువుగానే అర్థమవుతాయి. మీరు ప్రపంచంలో చూస్తున్న రకరకాల రంగులు ఉన్నాయి కదా, ఇవన్నీ నిజంగానే అన్ని జంతువులు వీటిని అలానే చూస్తాయి అనుకుంటున్నారా? మీలో ఇళ్లల్లో ఎవరికైనా కుక్కలు లేకపోతే ఏదైనా వేరే జంతువులు ఉండేవాళ్ళకి తెలిసే ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న ఆ కుక్కలు మీరు చూస్తున్న అన్ని రంగుల్ని మీరు చూస్తున్నట్టుగా చూడలేవు అని. అసలు చూడటం, వినటం అంటే ఏంటి? బయట ఉండే సమాచారాన్ని మనం అర్థం చేసుకునే విధానానికి మనం పెట్టుకున్న పేర్లు ఇవి. శబ్ద తరంగాల్ని మనం గనక ఏమిటో అర్థం చేసుకుంటే దాన్ని వినటం అంటున్నాం. అలానే కాంతి తరంగాల్ని గనక మనం ఎలా ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే దానికి పెట్టుకున్న పేరు మనం ఈ చూడటం కదా. అలానే ఇంకేవైనా వేరే తరంగాలు ఉన్నాయా? అసలు ఈ తరంగాల గోలేంటి? మనం చదువుకుందాం అనుకుంటోంది, అది తెలుసుకుందాం అనుకుంటోంది ఈ విషయంలో బ్లూటూత్ గురించి. దాంట్లో ఈ తరంగాలు ఎక్కడి నుంచి వచ్చాయి? సమాచారాన్ని ప్రసారం చేసేవాడికి, సమాచారాన్ని తెలుసుకోవాలనుకునేవాడికి మధ్యలో తీగలు లేకుండా ఆ సమాచార ప్రవాహం జరగాలంటే ఆ ప్రవాహం జరగాల్సింది గాల్లోనే అనేది మనకు తెలిసిందే. అలాంటప్పుడు గాలిలో ఒక చోటు నుంచి ఇంకో చోటికి సమాచారం వెళ్తుంటే మనకు కనపడదా? సమాచారం కనపడకుండా ఎలా వెళ్తుంది? ఇందాక మనం అనుకున్నట్టు ధ్వని తరంగాలు మనకు వినిపిస్తూనే ఉంటాయి. వాటి ద్వారా సమాచారాన్ని పంపించడం అంటే వాటికి కొంచెం పరిధులు ఉంటాయి. ఇప్పుడు మనం కనుక గట్టిగా అరిచినా 1 కిలోమీటర్ తర్వాత మనం అరిచిన విషయం వాడికి తెలియదు. అలా కాకుండా లైట్ అంటే కాంతి దానికన్నా ఎక్కువ దూరమే ప్రయాణిస్తుంది, అంతే కదా. మన సూర్యరశ్మి మన దాకా చేరుతుంది కదా. అసలు కాంతి అంటే ఏంటి? కాంతిని గురించి తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకొన్ని ఉన్నాయి. ఈ ప్రపంచం అంతా విద్యుత్ అయస్కాంత తరంగాలతో నిండి ఉంటుంది. ఈ విద్యుత్ అయస్కాంత తరంగాలు అంటున్నాం చూసారా? ఇవి తరంగాలు అంటే అలల్లాగా ఉన్నాయి కాబట్టి వీటికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలని మనం ఎలాగోలా కొలవాలి కదా. అది కొలిస్తే కానీ, అంటే ఇప్పుడు పలానా రోడ్డు ఎంత ఉంది అంటే 10 మైళ్ళు ఉందనో లేకపోతే 10 కిలోమీటర్లు ఉందనో చెప్తాం. అలానే పలానా బిల్డింగ్ ఎంత ఎత్తుంది అంటే దాన్ని అంతస్తుల లెక్కలోనో లేకపోతే మీటర్ల లెక్కలోనో చెప్తాం. అలానే ఈ తరంగాల్ని ఎలా కొలుస్తాము? తరంగాల గురించి మాట్లాడేటప్పుడు వాటి ఎంత ఎత్తుకు ఎదుగుతున్నాయి, అలానే వాటి మధ్య దూరం ఎంత ఉంది, అవి ఎంత వేగంగా ఒక చోట నుంచి ఒక చోటికి వస్తున్నాయి అనే వాటి గురించి మనం మాట్లాడతాం అన్నమాట. వాటిని ఇంగ్లీష్లో అయితే కనుక వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్లతో కొలుస్తారు. తెలుగులో మనం వాటి గురించి మాట్లాడుకునేటప్పుడు తరంగ దైర్ఘ్యం, అలానే ఆవర్తనాల రూపంలో కొలుద్దాం. ఈ వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీల ఆధారంగా విద్యుత్ అయస్కాంత తరంగాల యొక్క లక్షణాలని మనం గమనించవచ్చు.
విద్యుదయస్కాంత రశ్మి యొక్క ప్రవర్తన మనం మాట్లాడుకున్న ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ల మీద ఆధారపడుతూ ఉంటుంది. ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్కి దాని లక్షణాలు మారుతూ ఉంటాయి. వాటికి మనం పెట్టుకున్న పేర్లు కూడా మారుతూ ఉంటాయి. ఈ వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీల ఆధారంగా విద్యుదయస్కాంత రశ్మిని గనక మనం ఒక పట్టికలో అమర్చగలిగితే దాన్నే విద్యుదయస్కాంత పట్టిక అంటాం. దీన్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు కదా ఇంగ్లీష్లో. వీటిలో ఎడం వైపు నుంచి కుడివైపుకి వెళ్తూ ఉంటే మీకు మారుతున్న వాటి వేవ్ లెంత్ని మనం గమనించవచ్చు. అలా మారుతున్న వేవ్ లెంత్ ఆధారంగా వాటి యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది. ఉదాహరణకి మనం చెప్పుకున్న కాంతి అనేది ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఉన్న ఒకానొక వేవ్ లెంత్ల మధ్య ఉన్న దాని ప్రవర్తన, దానికి మన కళ్ళు ప్రవర్తించే తీరు మారుతుందన్నమాట. మనం అనుకున్నట్టు పచ్చరంగు మనకు కనిపిస్తుంది కదా ఈ ప్రపంచంలో. అసలు పచ్చరంగుని ఈ విద్యుదయస్కాంత తరంగాల్లో వేవ్ లెంత్ రూపంలో మాట్లాడితే ఎంత ఉంటుంది? పచ్చరంగుకి 540 నానోమీటర్ల వేవ్ లెంత్ ఉంటుంది. అలాగే ఎర్ర రంగుకి అయితే కనుక 700 నానోమీటర్ల వేవ్ లెంత్ ఉంటుంది. ఆ 700 నానోమీటర్లు దాటి కనుక దేనిదైనా వేవ్ లెంత్ ఉంటే మన కళ్ళు వాటిని చూడలేవు. అలాగే పచ్చరంగు కింద 540 నానోమీటర్ల కన్నా తక్కువ కనుక దేనికన్నా వేవ్ లెంత్ ఉంటే దాన్ని మనం పచ్చరంగు అనము. కాబట్టి ఈ 400 నుంచి 700 వేవ్ లెంత్ నానోమీటర్ల వేవ్ లెంత్ ఉన్న పరిధిలో ఉండే వాటిని మాత్రమే మన కళ్ళు చూసి మన మెదడికి ఫలానా రంగు అని చెప్పి తేడా చెప్పగలం అనమాట. దీన్నే విజిబుల్ స్పెక్ట్రమ్ అంటాం. మీరు రాజకీయంగా కాస్త ఉత్సాహవంతులు ఎవరన్నా న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటే కనుక కొన్నాళ్ళ క్రితం మన దేశంలో ఈ స్పెక్ట్రమ్ అనే పదం చాలాసార్లు వచ్చింది. 2G స్పెక్ట్రమ్ వేలం గురించి చాలా గందరగోళం జరిగింది, గుర్తుందా? ఆ స్పెక్ట్రమ్ కూడా ఈ విద్యుదయస్కాంత పట్టికలో చిన్న భాగం మాత్రమే. ఎలాగైతే మనం ఎర్ర రంగుని 700 నానోమీటర్ల వేవ్ లెంత్ పేరు పెట్టుకున్న పేరు, అలాగే మనకి ఎంతో సుపరిచితమైన ఒక వేవ్ లెంత్ ఉంది. అది 3 మీటర్ల వేవ్ లెంత్. దాన్ని మనం రేడియోలకు వాడుతూ ఉంటాం. ఈ దాదాపు 3 మీటర్ల చుట్టుపక్కల ఉండే ఈ వేవ్ లెంత్లో ఉండే ఫ్రీక్వెన్సీలు మన FM రేడియోలో ఎన్నో ఏళ్ళుగా వాడుతున్న స్టేషన్లకి బాగా గుర్తుండే పేర్లే. ఉదాహరణకి వాటి ఫ్రీక్వెన్సీలు చూస్తే కనుక 91.5 FM అని, లేకపోతే ఇంకే రకరకాల 101.5 అని చెప్పి ఇలా రకరకాల ఫ్రీక్వెన్సీలు మీ రేడియోలో మీరు అడ్జస్ట్ చేసుకోవడం గుర్తే ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ స్పెక్ట్రంలో ఒక భాగం మాత్రమే. ఇప్పటిదాకా మనం ప్రపంచంలో ఉన్న విద్యుదయస్కాంత తరంగాలు ఉన్నాయి అని చెప్పి అనుకుంటున్నాం, కానీ వాటిని ఉపయోగించి సమాచారాన్ని ఒక చోటు నుంచి మరో చోటికి ఎలా పంపించాలో వాటి గురించి చర్చించలేదు. దీనికోసం మనం ముందుగా ఈ రేడియో ప్రసారాలనే చూద్దాం. మనకి బాగా తెలిసిన విషయం కాబట్టి. రేడియో స్టేషన్లో వాళ్ళు ఒక పాటను కనుక మీకు పంపించాలంటే ఆ పాట తాలూకు ధ్వని తరంగాల్ని ఈ ఫ్రీక్వెన్సీ మీదుగా మీకు చేరవేయాల్సి ఉంటుంది కదా. మనం అనుకున్నట్టు ఒకవేళ మీ రేడియో ఫ్రీక్వెన్సీ కనుక 91.1 అనుకుందాం. ఆ ఫ్రీక్వెన్సీలో మీ యాంటెనా వచ్చిన ప్రసారాలని వినటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దానికోసం ఒక క్యారియర్ వేవ్ అంటే ఒక ప్రవాహకాన్ని వాళ్ళు ముందుగానే పంపిస్తూ ఉంటారు. దానిలో జరిగే మార్పుల్ని మీ యాంటెనా గుర్తించి ఆ మార్పులకు అనుగుణంగా శబ్దాలని మీకు వినిపించగలుగుతుందన్నమాట. దీన్నే మాడ్యులేషన్ అంటారు. ఒక క్యారియర్ వేవ్ని కొన్ని మార్పులకు గురి చేయడం ద్వారా మనం పంపించాలనుకునే సమాచారాన్ని పంపించాల్సిన చోటికి పంపిస్తాం అన్నమాట. దీన్ని కొన్ని రకాల లక్షణాల మార్పు ద్వారా చేయొచ్చు. ఉదాహరణకి మనం చెప్పుకున్న ఈ రేడియో ఉదాహరణలో దాని యాంప్లిట్యూడ్ని కనుక మార్చగలిగితే దాన్నే AM అంటారు. అలా కాకుండా దాని ఫ్రీక్వెన్సీని కనుక మార్పులకు గురి చేయగలిగితే దాన్ని FM అంటారు. మన పాత రేడియోల్లో AM, FM అని చెప్పి కనిపిస్తూ ఉంటాయి కదా, అవి ఈ పద్ధతులకు సంబంధించినవే. రంగులు, టీవీ, రేడియో ప్రసారాల నుంచి ఈరోజు మనం మాట్లాడుకుందాం అనుకుంటున్న బ్లూటూత్కి వచ్చేద్దాం. ఎలాగైతే 540 నానోమీటర్లు పచ్చరంగని, అలానే రేడియోలకు సంబంధించింది 3 మీటర్ల వేవ్ లెంత్ అని అనుకున్నామో, మన బ్లూటూత్కి కావాల్సిన వేవ్ లెంత్లు 121 నుంచి 124 మధ్యలో ఉంటాయి. ఫ్రీక్వెన్సీల లెక్కలో చూస్తే ఈ ప్రసిద్ధ బ్యాండ్ 2.4 గిగాహెర్ట్జ్ నుంచి 2.483 గిగాహెర్ట్జ్ మధ్యలో ఈ బ్లూటూత్కి సంబంధించిన స్పెక్ట్రమ్ ఉంటుందన్నమాట.
మన ప్రసారాలు అంటే బ్లూటూత్కి సంబంధించిన సమాచార ప్రసారం అంతా కూడా ఈ ఫ్రీక్వెన్సీల మధ్యలోనే జరుగుతూ ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. దీన్ని మనం అత్యంత సరళంగా అర్థం చేసుకోవడానికి ముందు ప్రయత్నిద్దాం. మీ కంప్యూటర్ కనుక ఏదైనా సమాచారాన్ని మీ బ్లూటూత్ హెడ్సెట్కి పంపిద్దాం అనుకుందనుకోండి, వాటిని 1, 0 రూపంలో పంపించగలుగుతుంది. ఎందుకంటే కంప్యూటర్లు 1, 0 రూపంలో దత్తాన్ని నిక్షిప్తం చేసుకుంటాయని చెప్పి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ 1, 0ని ఈ రేడియో వేవ్ ద్వారా పంపించాలి. ఈ విద్యుత్ అయస్కాంత తరంగాన్ని కొన్ని రకాల వేవ్ లెంత్ల ద్వారా మనం పంపిస్తే ఆ ప్రసారాలని స్వీకరిస్తున్న మీ హెడ్సెట్ వాటిని కనుక అర్థం చేసుకోగలిగితే మనకు కావాల్సిన పాటలు వచ్చినట్టే కదా. ఉదాహరణకి మనం 1 పంపిద్దాం అనుకున్నాం అనుకోండి కంప్యూటర్ నుంచి, అది 121 మిల్లీమీటర్ల వేవ్ లెంత్లో పంపించింది అనుకుందాం. అలానే 0 పంపిద్దాం అనుకున్నప్పుడు 124 మిల్లీమీటర్ల వేవ్ లెంత్ పంపించింది అనుకుందాం. అప్పుడు వేగంగా కనుక మనం 1, 0 పంపిద్దాం అనుకుంటే 121 నుంచి 144 మధ్య వేగంగా కనుక మారుతూ వేవ్ లెంత్ని కనుక మారుస్తూ సమాచారాన్ని కనుక పంపించగలిగితే మనకు కావాల్సిన విషయాన్ని, అంటే ఈ విషయంలో పాటని ఆ బ్లూటూత్ హెడ్సెట్ ద్వారా మనం వినొచ్చు కదా. సరళంగా ఉంది అనుకున్న ఈ ప్రసారాలు దాదాపు ఇలానే జరుగుతాయి. ఎన్ని 1, 0 పంపించగలుగుతాము ఒక సెకండ్లో అంటే మిలియన్ల కొద్దీ 1, 0ని మనం బ్లూటూత్ డివైజుల మధ్య పంపించవచ్చు ఒక సెకండ్కి. అంటే ఒక సెకండ్లో 120 నుంచి 124 మధ్య, అంటే ఇందాక అనుకున్నాం కదా వేవ్ లెంత్లు, ఒక్కొక్క వేవ్ లెంత్ ఒక్కొక్క సంఖ్యని, అంటే 1, 0ని మనం నిక్షిప్తం చేయొచ్చని. ఈ 121 నుంచి 124 మధ్య మార్పుల్ని ఒక సెకండ్లో మిలియన్ సార్లు కనుక చేయగలిగితే 1 మిలియన్ బిట్స్ పర్ సెకండ్ని మనం ఒక డివైస్ నుంచి మరో డివైస్కి పంపించవచ్చు కదా. సరిగ్గా ఇలానే జరుగుతుంది. తమాషా ఏంటంటే ఈ 2.4 నుంచి 2.483 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఈ ఫ్రీక్వెన్సీ కేవలం బ్లూటూత్ డివైజులు మాత్రమే వాడుకోవు. ఇవి చాలా ప్రసిద్ధి చెందిన ఫ్రీక్వెన్సీలు అనుకుందాం. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న మైక్రోవేవ్లు అలానే వైఫై రౌటర్లు కూడా ఈ ఫ్రీక్వెన్సీనే వాడుకుంటూ ఉంటాయి. మీ కళ్ళకు కనుక విద్యుత్ అయస్కాంత తరంగాల్ని చూడగలిగే శక్తి ఉంటే కనుక, ఏది ఇందా మనకున్నట్టు 700 నానోమీటర్ల ఎరుపు, 500 నానోమీటర్ల పచ్చ కాకుండా ఈ 121 మిల్లీమీటర్ల వేవ్ లెంత్ను కూడా మీరు చూడగలిగితే ఇల్లంతా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్తో నిండి ఉంటుంది అనే విషయం మీకు అర్థమవుతుంది. సరే, మళ్ళీ ఈ ముఖ్యమైన విషయానికి వద్దాం. ఈ 2.44 2.483 మధ్య ఉన్న ఎన్ని డివైజులు ఈ ఫ్రీక్వెన్సీని వాడుకోగలుగుతాయి? మన ఇంట్లో కనుక 10 డివైజులు ఉన్నాయనుకోండి, ఆ 10 డివైజులు ఇదే ఫ్రీక్వెన్సీని వాడతాయా? అలాంటప్పుడు ఏ పాట ఎవరికి, ఏ పాట ఎక్కడి నుంచి వస్తుందో ఎలా తెలుస్తుంది? ఇందుకోసమే ఈ 2.4 గిగాహెర్ట్జ్ నుంచి 2.48 గిగాహెర్ట్జ్ యొక్క ఫ్రీక్వెన్సీని 79 భాగాలుగా విభజించి ఛానల్స్ క్రియేట్ చేస్తారు. ప్రతి ఛానల్లో 1ని గుర్తించేందుకు వాడే వేవ్ లెంత్, అలానే 0ని గుర్తించేందుకు వాడే వేవ్ లెంత్లు ముందుగానే నిర్ణయించబడి ఉంటాయి. ఇలా 79గా విభజించిన ఈ ఛానల్స్లో డేటాని సులువుగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ మళ్ళీ ఇంకో సమస్య వచ్చి పడుతుంది. అంటే మన ఇంట్లో 79 డివైజుల కన్నా ఎక్కువ ఉండలేవా? కష్టం కదా. అందుకని బ్లూటూత్ డివైజులు మరొక పద్ధతిని పాటిస్తాయి. 2 డివైజులు ఒక ఛానల్లో మాట్లాడుకుంటూ ఉండవు. ఒక క్షణంలో 1600 సార్లు ఛానల్స్ని మారుస్తూ ఉంటాయి. దీన్నే ఫ్రీక్వెన్సీ హాపింగ్ అంటారు. ఫ్రీక్వెన్సీ హాపింగ్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ టెక్నాలజీ. ఈ బోల్డ్ రకాల డివైజులు బ్లూటూత్లో మాట్లాడుకోవడానికి, వాటి మధ్య డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండటానికి ఎంతో తోడ్పడుతుందన్నమాట. అంతా బాగానే ఉంది, కానీ ప్రసారం చేసిన విషయం మీ డివైస్కి మాత్రమే చేరాలి అని తెలుస్తుంది. విద్యుత్ అయస్కాంత తరంగాలు అన్ని దిక్కులకి సూర్యరశ్మిలాగా వ్యాపించి ఉంటాయి కదా. అందులో పంపించిన సమాచారం మీ డివైస్కి మాత్రమే పంపించారు అని చెప్పి ఎలా చెప్తాము? ఇందుకోసం ప్రతి డివైస్కి ఒక అడ్రస్ లాగా ఉంటుందన్నమాట. ప్రసారాలు పంపించేటప్పుడు మీ అడ్రస్ సమాచారంలో ముందు భాగంలో ఉంటుంది. వాటిని మీ డివైసులు గుర్తించి ఈ సమాచారం నాకు సంబంధించిందే అని తెలుసుకుని దాన్ని మాత్రమే ప్రాసెస్ చేస్తాయి. ఇతరులు పంపించిన విద్యుత్ అయస్కాంత తరంగాల్ని పెద్దగా పట్టించుకోకుండా పక్కన పడేస్తాయి అన్నమాట.
మీ ఇంట్లో ఉన్న వైఫై రౌటర్ కూడా దాదాపు ఇలానే పనిచేస్తుంది. బ్లూటూత్కి వైఫైకి మధ్య కొన్ని చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి బ్లూటూత్ ఎక్కువ దూరంలో ఉంటే పనిచేయదు. కానీ వైఫై 100 మీటర్ల పరిధిలో కూడా చక్కగా డేటాని ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. ఆ ట్రాన్స్ఫర్ చేసే పద్ధతులు దాదాపు ఒకటిగానే ఉంటాయి. మనం మాడుకున్న ఫ్రీక్వెన్సీ హాపింగ్ వైర్లెస్లో ఉండదు. కానీ బ్లూటూత్కి మాత్రం ఈ ఫ్రీక్వెన్సీ హాపింగ్ ముఖ్యమైన తేడాగా మనం గమనించవచ్చు. అలానే బ్లూటూత్లో సమాచారాన్ని మీ బ్లూటూత్ డివైస్ మరొక డివైస్కి పంపిస్తుంది. కానీ వైఫైలో మీ డివైస్ని బయట ఉన్న ఇంటర్నెట్కి అనుసంధానం చేయడానికి వైఫై ఉపయోగపడుతుంది. మరొక విషయం ఏంటంటే వీటిని ఈ ఫలానా వేవ్ లెంతుల్లో మాత్రమే ఎందుకు ప్రసరింపాలి? ట్విట్టర్లో మిత్రులు ఒకరు చెప్పినట్టు ఇన్ఫ్రారెడ్ తోటి దీన్ని ఎందుకు వాడలేము? ఆలోచించి చూడండి. మీ ఇంట్లో కనుక మీరు ఇన్ఫ్రారెడ్తో వాడే అతి ముఖ్యమైన డివైస్ ఒకటి ఉంది. అదే మీ టీవీ రిమోట్. మీ టీవీ రిమోట్ని మీ టీవీ వైపు గురి చూసి పెట్టి ఛానల్ మారిస్తే తప్పించి మారదు. దానికి కారణం ఏంటంటే కాంతి లాగానే ఇది కూడా అడ్డంకుల్ని తొలగించుకొని వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు గోడకు ఆవల ఏదన్నా ఎరుపు రంగులో వస్తువు ఉందనుకోండి, దాని నుంచి వచ్చిన ఈ వేవ్ లెంత్ అంటే దాని నుంచి వచ్చిన విద్యుత్ అయస్కాంత తరంగాలు గోడని దాటి మీ కళ్ళ దాకా రావట్లేదు. అలానే ఇన్ఫ్రారెడ్ కిరణాలు కూడా అంతే, గోడని దాటుకొని రాలేవు. కానీ ఈ సెల్ ఫోన్ సిగ్నళ్ళు అలానే ఈ 2.4 GHz ఉన్న ఈ రేడియో వేవ్స్ గోడల ద్వారా మీ దగ్గరికి చేరగలుగుతాయి. అందుకనే బ్లూటూత్కి ఇదే కాస్త బాగా ఉపయోగపడేది. అలా కాకుండా వాటిని కనుక మనం ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీని వాడి చేద్దాం అనుకుంటే కనుక అవి సరిగ్గా మన ఎదురుగా ఉండాలి. అటు ఇటు పక్కకు కదిలి లేకపోతే కనుక మధ్యలో ఏమన్నా వస్తువులు అడ్డొచ్చాయి అనుకోండి, అవి పనిచేయవన్నమాట. ఇక ఆఖరి సాంకేతిక విషయంగా మనం రేడియో ప్రసారాల కోసం FM అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అలానే AM యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఉపయోగించి ఎలాగైతే సమాచారాన్ని రేడియో స్టేషన్ నుంచి మీ రేడియోలకి చేరవేస్తామో, బ్లూటూత్ 2 రకాల టెక్నాలజీలను ఉపయోగించి డేటాని ఒక చోటు నుంచి మరో చోటికి ప్రసారం చేయగలుగుతుంది. దాన్నే గాసియన్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్ అలానే ఫేజ్ షిఫ్ట్ కీయింగ్ అంటారు. సాంకేతిక అంశాలు పక్కన పెడితే అసలు దీని పేరు బ్లూటూత్ ఎలా వచ్చింది? ఇది కాస్త సరదాగా ఉంటుంది. చాలాల క్రితం రకరకాల కంపెనీలు ఒక పద్ధతి ప్రకారం 2 కంప్యూటర్ల మధ్య లేకపోతే 2 డివైజుల మధ్య ప్రసారాలని ఎలా పంపించాలి అనే ఒక పోటీ నెలకొంది. రకరకాల వాళ్ళు రకరకాల టెక్నాలజీలు తయారు చేసే పోటీలో ఉన్నారు. వీటన్నిటిని అనుసంధానం చేస్తూ ఒక స్టాండర్డ్ని తీసుకొచ్చారు ఈ బ్లూటూత్ రూపంలో. మరి దానికి పేరేం పెట్టాలి అన్నప్పుడు డెన్మార్క్కి సంబంధించిన పాతకాలం నాటి అంటే 10వ శతాబ్దపు రాజు హెరాల్డ్ అనే ఒక ఆయన పేరుని తీసుకొచ్చి దీనికి పెట్టారు. అతను అప్పట్లో ఉన్న 2 రాజ్యాలని ఒక తాటి మీదకి తీసుకొచ్చాడు అనే ఉద్దేశంతో ఆయన పేరు పెట్టారు. ఆయనకి ఓ ముద్దు పేరు కూడా ఉంది. అది తన పుచ్చు పన్నుకు సంబంధించింది. ఆ పుచ్చు పన్ను చాలా నీలంగా తయారవడం వల్ల ఆ రాజుకి ఆ పేరుకు సంబంధించిన ఆ డెన్మార్క్ భాషలో ఏదో ఉంది. దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేస్తే సరిగ్గా బ్లూటూత్ అయ్యింది అని ఎక్కడో చదివాను. మన చుట్టూ ఉన్న విద్యుత్ అయస్కాంత తరంగాల్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో మార్పులకు గురి చేస్తూ మనకు కావలసిన సమాచారాన్ని ఒక చోటు నుంచి మరో చోటికి తీగలు లేకుండానే పంపించడం ఎలా సాధ్యపడుతుందో రంగుల దగ్గర నుంచి రేడియోల ఉదాహరణలు తీసుకొని మనం ఈరోజు చర్చించాం. అలాగే బ్లూటూత్ అనేది ఇటువంటి రేడియోకి సంబంధించిన ఒక ఫలానా ఫ్రీక్వెన్సీని వాడుకొని ఎలా సమాచారాన్ని ఒక చోటు నుంచి మరో చోటికి చేరవేస్తుందో తెలుసుకున్నాం. ఈరోజు కార్యక్రమం మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. దీంట్లో మీకు ఎటువంటి అభిప్రాయాలున్నా నాతో పంచుకోవడం మాత్రం మర్చిపోకండి. వచ్చేసారి మరో కొత్త విషయంతో కలుద్దాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.